హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఒక జీవో పాస్ చేసింది. నేను 2-3 వీడియోల్లో చూశాను. ఏ బండికైనా సరే, లారీకైనా, బస్సుకైనా, టాటా ఏసీకైనా, రోడ్డు మీద తిరిగే ఏ వెహికల్కైనా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపల్సరీ అనేది చెప్పింది. ఇన్సూరెన్స్ కట్టే తిరుగుతారు. ఏదన్నా ఉంటే కొద్ది గొప్ప 10 రోజులు అటు ఇటుగా, లేకపోతే 1 నెల అటు ఇటుగా కట్టుకుంటారు. కానీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా, ఫుల్ ఇన్సూరెన్స్ అయినా, ఏ వెహికల్ అయినా సరే ఫుల్ ఇన్సూరెన్స్ కానీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కానీ కట్టే తిరిగిద్ది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకపోతే డీజిల్ కానీ, పెట్రోల్ కానీ ఏ బంకులో కొట్టొద్దని అని చెప్పింది. నేను విన్నాను. తర్వాత వచ్చి మన టోల్ గేట్ల దగ్గర ఫాస్టాగ్ ఓపెన్ అవ్వదు, లేకపోతే బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉండి టోల్ గేట్ల దగ్గర 2,000 రూపాయలు ఫైన్ వేస్తారు. ఫస్ట్ సార్ 2,000 రూపాయల ఫైన్, తర్వాత వచ్చి మళ్ళీ జైలు శిక్ష, ఇవన్నీ చెప్పారు. నేను ఆల్రెడీ వీడియోలో చూశాను. కేంద్ర ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తున్నాను. అయ్యా నితీష్ గడ్కరీ గారు, మన కేంద్ర రవాణా శాఖ మంత్రి గారు నితీష్ గడ్కరీ గారు, నేను ఒకటే చెప్తున్నాను. ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా ఉన్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలకి మీరు ఒక జీవో పాస్ చేయండి. అదే జీవో అదేంటంటే ఏ బండి అయినా సరే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కానీ, ఫుల్ ఇన్సూరెన్స్ కానీ కట్టిన ఎడల, ఏ బండి అయినా సరే సంవత్సరంలో ఆ బండి ఏ క్లెయిము చేయకపోతే, మామూలుగా ఆ బండికి ఏ క్లెయిము చేయకపోతే ఆ బండి కట్టిన పాలసీ డబ్బులు 50% వెనక్కి వచ్చేలాగా, అలా వెనక్కి మళ్ళీ ఆ ఓనర్ కానీ, ఓనర్ కమ్ డ్రైవర్ కానీ ఆ కస్టమర్ అకౌంట్లో పడేలాగా జీవో పాస్ చేస్తే ప్రతి బండి ఇన్సూరెన్స్ కట్టి రోడ్డు మీద తిరిగిద్ది. ఏ బండి ఇన్సూరెన్స్ కట్టకుండా ఉండదు. బైక్ కానీ, స్కూటర్ కానీ, లారీ కానీ అన్ని బళ్ళు ఇన్సూరెన్స్ కట్టే బయట తిరుగుతాయి. ఇలా చేస్తే మీరు ఎకాలానికి పడిపోయిన మోటార్ ఫీల్డ్ని పైకి తీసుకొచ్చినట్టు అయింది. అయ్యా నితీష్ గడ్కరీ గారు, నేను చెప్తున్నాను. నితీష్ గడ్కరీ గారు అంటే ఎవరెవరు అనుకోవచ్చు, మన డ్రైవర్లు కానీ, మన ఓనర్ కమ్ డ్రైవర్లు కానీ. ఈ జీవోలన్నిటికీ, మన కేంద్రానికి ఈ జీవోలన్నిటికీ పాస్ చేసేది కేంద్ర రవాణా శాఖ మంత్రి గారు నితీష్ గడ్కరీ గారు. ఆయన మహారాష్ట్రలో ఆయన మహారాష్ట్ర ఎంపీ గారు నితీష్ గడ్కరీ గారు కేంద్ర క్యాబినెట్లో ఉంటున్నారు. ఈ జీవోలన్నీ ఏమైనా పాస్ చేయాలంటే మొత్తం అన్నీ ఆయనే. ఎందుకంటే మోటార్ ఫీల్డ్కు కొంచెం చేయూత ఇచ్చినట్టు ఉంటుంది. ఇండియా వైడ్గా మీరు చేస్తే మోటార్ ఫీల్డ్ కొంచెం చేయూత ఇచ్చినట్టు ఉంటుంది. కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. డ్రైవర్లు అయితే, ఓనర్ కమ్ డ్రైవర్లు అయితే, వర్కర్స్ అయితే ఎంతమంది బతుకుతున్నారో ఈ మోటార్ ఫీల్డ్ మీద. మీరు ఒక్కోదాన్ని అలా పెంచుకుంటూ పోతే సామాన్ రేట్లు పెరిగింది, డీజిల్ రేట్ అలాగే ఉంది, ఇన్సూరెన్స్ పెంచేస్తున్నారు, రోడ్ ట్యాక్స్ పెంచేస్తున్నారు, అన్నీ పెరుగుతున్నాయి. కిరాయిలు అయితే పెరగట్లేదు. వెహికల్స్ అయితే వేలకు వెహికల్స్, రోజుకు ఒక 100 వెహికల్స్, 100 ఏంటి, 200 ఏంటి, 300 వెహికల్స్ వరకు వచ్చేసేస్తున్నాయి. ఇలా వెహికల్స్ వస్తున్నాయి కానీ కిరాయిలు లేవు. ఒక 10 కిరాయిలు ఉంటే ఒక 20 బళ్ళు పంచుకోవాల్సి వస్తుంది. రోజుకి ఒక 10 కిరాయిలు ఉంటే 20 బళ్ళు పంచుకోవాల్సి వస్తుంది. కిరాయిలు అయితే పెరగట్లేదు కానీ బళ్ళు అయితే పెరుగుతున్నాయి. ఇదొక్కటి ఉద్దేశం. మీరు ఇదొక్కటి మీ మనసులో ఇదొక్క ఉద్దేశం ఉంచుకొని మీరు ఎలాగైనా సరే ఈ ఒక్క జీవోను పాస్ చేయండి. ఎందుకంటే ఏ కస్టమర్ అయినా ఇన్సూరెన్స్ కడితే సంవత్సరంలో క్లెయిమ్ అవ్వని బండికి 50% వెనక్కి వచ్చేలాగా ఈ జీవో పాస్ చేయండి నితీష్ గడ్కరీ గారు. ఈ వీడియో మన కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళేటట్టు మన డ్రైవర్లు, ఓనర్ కమ్ డ్రైవర్లు అందరూ షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ మీకోసం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఇది ఒక మా మోటార్ ఫీల్డ్ డ్రైవర్లు, ఓనర్ కమ్ డ్రైవర్లు ఆవేదన కొంచెం అర్థం చేసుకోండి. ప్రతిపక్ష నేతలు కూడా కొంచెం అర్థం చేసుకొని దీన్ని పార్లమెంట్లో మాట్లాడాలి. లేదంటే మా ఆంధ్రప్రదేశ్లో అయినా, అసెంబ్లీలో అయినా మీరు మాట్లాడాలి. మా ఎంపీ గారు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలైనా సరే మీరు పార్లమెంట్లో దీని గురించి కొంచెం మాట్లాడాలి. బాయ్ ఫ్రెండ్స్. నేను ఎవరిని ఉద్దేశించి కించపరచాలని ఈ మాటలు మాట్లాడలేదు. ఎందుకంటే నా ఆవేదన చెప్తున్నాను. ఓనర్ కమ్ డ్రైవర్లు, మోటార్ ఫీల్డ్ గురించి ఉన్న ఆవేదన నేను చెప్తున్నాను. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. మీరు ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే నాకున్న ఆవేదనని నేను వీడియో ద్వారా నేను ప్రజలకు చెప్తున్నాను. ప్రజలకి, నా డ్రైవర్ సపోర్ట్ చేస్తే, అలా ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్ళద్ది. మనకి ఆ ఇన్సూరెన్స్లో వెసులుబాటు వస్తుందనే నేను ఈ వీడియో పెడుతున్నాను. నేనైతే ఏ గవర్నమెంట్ని కానీ, ఎవరిని కానీ నేను కించపరచాలని మాట్లాడట్లేదు. దయచేసి మీరు ఒకసారి అర్థం చేసుకోండి.